భారతదేశంలో బంగారం కేవలం ఆభరణంగా మాత్రమే కాకుండా ఆర్థిక భద్రతకు చిహ్నంగా ఉంటుంది. పెళ్లిళ్ళు, పండుగలు, ఇతర వేడుకలు, శుభకార్యాలు ఏదైనా ఇలాంటి సందర్భాలలో బంగారం కొనుగోలు సాంప్రదాయంగా వస్తుంది. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాన్ని ధరించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇది వారి అందాన్ని మరింత పెంచుతుందని చెప్పొచ్చు. గత దశాబ్దంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీనివల్ల ఇది దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపికగా కూడా ప్రజాదరణ పొందింది. కానీ ఉన్నట్లుండి ఒక్కసారిగా పసిడి ధరలు కుప్పకూలిపోయాయి. తాజాగా భారీగా బంగారం రేట్లు పడిపోవడం విశేషం. గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు పాల్పడడంతోనే రేట్లు దిగొస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఎన్నడూ చూడని విధంగా రేట్లు దిగివచ్చాయని చెప్పవచ్చు. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర ఒక్క రోజులోనే 1600 పతనమైంది. దీంతో ఇప్పుడు తులం బంగారం రేటు 84,000కు పడిపోయింది. దీనికి ముందు రోజున 85,600 వద్ద ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. మరోవైపు 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు 1740 తగ్గడంతో ప్రస్తుతం 10 గ్రాములకు 91,640కి చేరింది. దీనికి ముందు రోజున 540 పెరిగింది. ఇదే సమయంలో వెండి రేట్లు మాత్రం ఇంతకు మించి పడిపోవడం విశేషం. ఢిల్లీలో ఒక్కరోజే 4,000 పడిపోవడంతో ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు 99,000కు దిగివచ్చింది. దీనికి ముందు రోజున 2,000 తగ్గింది. మరోవైపు హైదరాబాద్ నగరంలో కూడా 4,000 పడిపోగా కిలో వెండి రేటు 1,08,000 వద్ద ఉంది.